2047 విజన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా పేదరిక నిర్మూలన దిశగా కూటమి ప్రభుత్వం P4 పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు హాజరై పలువురు ఆశావాహులు అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా అర్జీలను తీసుకున్నారు. వివిధ సమస్యలపై 100 మందికి పైగా అర్జీలను అందించారని, వీటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే P4 విధానం ప్రజల్లోకి మరింతగా వేగంగా వెళ్లేందుకు క్లస్టర్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తామంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్ని వచ్చినాయి, ప్రజల సమస్యలు ఎక్కువ ఏ శాఖకు సంబంధించి వచ్చినాయి అని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు PGRS ఎన్ని అర్జీలు మీ దగ్గరకు వచ్చాయి? అంటే సుమారు 100 పైన ఉంటాయి అర్జీలన్నీ కూడా. ప్రధానంగా పార్టీ ఆఫీస్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ అన్నీ కూడా ఎక్కువగా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న భూ తగాదాలు ఉన్నా కూడా వెంటనే అక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారి నోటీసులో పెట్టడం, అలాగే ఏదైతే స్టేట్ లెవెల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సంబంధిత అధికారులకు ఇక్కడ ఏదైతే స్టేట్ లెవెల్లో ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సో అదే కాకుండా ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా చిన్న అవసరం ఉన్న పెన్షన్స్ నిమిత్తం ఇక్కడ రావడం కానీ, లేదైనా ఉపాధి కోసం వచ్చినటువంటి గ్రీవెన్సెస్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎక్కువగా ఎవరైతే గ్రీవెన్సెస్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ వచ్చేదాకా ఇక్కడ పనిచేస్తున్నాము. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం, సంబంధిత ఎమ్మెల్యేలతో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అమరావతి రాజధాని తీర్మానంపై ఆమోదం వచ్చింది. సో ఇప్పటి నుంచి మీ శాఖకు సంబంధించి డెవలప్మెంట్ ఎట్లా ఉండబోతుంది? అంటే ఎంఎస్ఎంఈ కానీ, సెర్ప్ కానీ, ఎన్ఆర్ఐ రిలేషన్స్ కానీ ప్రత్యేకించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి పెద్ద ఎత్తున కార్యరూపం చేస్తున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్నీ కూడా రీఅలైన్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అమరావతిలో మనకి క్లస్టర్ బేస్డ్ అప్రోచ్కి ఒక స్పెషల్ ఫోకస్డ్గా స్కిల్లింగ్ సెంటర్ అనేది ప్రతిపాదన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సెర్ప్ కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసెస్లన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసెస్తో కోఆర్డినేట్ చేసి పెద్ద ఎత్తున కార్యరూపం చేస్తున్నాం. అంటే అమరావతి రాజధాని ఏర్పడిన తర్వాత ప్రతి ఆఫీస్కి కూడా ఈరోజు ప్లేస్ దొరుకుతుంది. ఇప్పుడు అన్నీ కూడా రెంటెడ్ ప్లేసెస్లో ఉన్నాయి. అలాగే ఇవి సెర్ప్ డిపార్ట్మెంట్ కూడా కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ కానీ, SHG ఉమెన్ కూడా ఎక్కువగా దాన్ని లబ్ధి చేకూర్చేలాగా ప్రతిపాదనలు ఉంటాయి. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్రీకృతమై ఒకే ఆఫీస్లో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఇప్పుడు P4 అమలు విధానం ఎలా ఉండబోతుంది? అందులో సెర్ప్ కూడా ఒక భాగమే కదా. P4 ఎలా ఉంటుంది? అంటే పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ సెర్ప్ అనేది. సో P4 విధానం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా మాకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. P4లో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా కన్వర్జెన్స్, అంటే ఏదో ఒక ఉపాధి వచ్చేలాగా వాళ్ళకి కూడా కార్యరూపం చేయమన్నారు. సో P4 డేటాని డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా కూడా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు సుమారు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి సమస్య ఖచ్చితంగా అయితే సొల్యూషన్ దొరుకుతుందని చెప్తున్నారు. అలాగే P4 ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన P4 విధానంలో కూడా ఇక్కడ ట్రైనింగ్ సెక్షన్ అనేది ఉండిపోతుంది. పూర్తిగా పేదరిక నిర్మూలన జరపడమే ఈ కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశం అని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, విజయవాడ.